మరొకసారి మిమ్మల్ని అందరిని ఇలాగో కలిసే భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందులకై సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో మట్టల ఆదివారం యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాయి. చిన్నగానో పెద్దగానో అందరితో కలిసో లేకపోతే కుటుంబంతో కలిసో సంఘముతో కలిసో వారి మట్టల ఆదివారమును జరుపుకుంటున్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ మట్టల ఆదివారం గురించి 4 సువార్తల్లోని వ్రాయబడి ఉన్నది. 4 గ్రంథకర్తలు కూడా దాన్ని లిఖించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యేసయ్య శ్రమపడినటువంటి ఆ వారమునకు ప్రారంభంలో దాన్ని ఏమంటామంటే ప్యాషన్ వీక్ అంటారు. ఈ ప్యాషన్ వీక్ యొక్క ప్రారంభంలో ఆయన విజయోత్సుడై ఆయన ట్రయంఫల్ ఎంట్రీగా ఈ యెరూషలేములోకి ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ 4 సువార్తల్లో కనుక మనం చూస్తే లేఖన భాగాల్లో దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో రాయబడి ఉన్నది. లూకా శుభవార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 29 నుంచి 40వ వచనం వరకు రాయబడి ఉన్నది. అలాగే యోహాను శుభవార్త మనం చూస్తే 12వ అధ్యాయంలో నుంచి 12వ వచనము నుండి 19వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఈ రోజున ఒక కొత్త కోణంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి. బైబిల్ ఎప్పుడు కింద పెట్టకండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోనండి. ఈ బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనం వరకు చదివితే గనక ఇలాగూ రాయబడి ఉన్నది. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఏమేశారట? కేకలు వేశారు. సియోని కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండాను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారాయనకు వాటిని చేసిననియు జ్ఞాపకము తెచ్చుకునరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అందరూ ఈ చదవబడిన ఈ 12వ అధ్యాయంలో ఈ లేఖన భాగములో నుంచి 3 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా యెరూషలేమునకు వచ్చిన వారు, పస్కా పండుగకు వచ్చిన వారు ఎక్కువ మంది మతము కంటే యేసయ్యే ఎక్కువగా వారిని ఆకర్షించాడు. అక్కడ ఉన్న వారందరూ, ఆ మాట మనకు అర్థం కావాలంటే 11వ అధ్యాయము 55వ వచనం చదవండి ఒకసారి. మరియు యూదుల పస్కా పండుగ గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేములోనికి వచ్చిరి. వినండి, సాధారణంగా ఇశ్రాయేలులకు 7 పండుగలు ఉన్నాయి. అందులో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. రెండవది ఏమిటంటే పులియని రొట్టెల పండుగ. మూడవది ఏమిటంటే దేవుని బిడ్డలారా ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది ఏంటంటే పెంతుకోస్తు పండుగ. 5వది శృంగధ్వనుల పండుగ, దాన్నే బోరల పండుగ అని అంటారు కూడా. 6వది దేవుని బిడ్డలారా ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వది పర్ణశాలల పండుగ, దాన్నే గుడారాల పండుగ అని కూడా అంటారు.
ఇశ్రాయేలుగా పుట్టిన ప్రతి ఒక్కడు, యూదుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి వారు 3 పండగలకు ఖచ్చితంగా హాజరు కావాలి. ఇంకా వాళ్ళు ఆప్షన్ చెప్పడానికి లేదు. అతడు ఇశ్రాయేలు గోత్రములో పుట్టినవాడైతే, యూదుడిగా పుట్టినవాడైతే ఖచ్చితంగా అతను ఈ 3 పండగలకు యెరూషలేములకు రావాలి. అందులో మొదటి పండుగ ఏమిటంటే పస్కా పండుగ, రెండవ పండుగ ఏమిటంటే పెంతుకోస్తు పండుగ, మూడవ పండుగ ఏమిటంటే పర్ణశాలల పండుగ. ఈ 3 పండగలకు ఖచ్చితంగా యూదులనేవారు యెరూషలేమునకు రావాలి. ఆ యెరూషలేమునకు రావవలసి ఉన్నది కాబట్టి యెరూషలేములో ఉన్న అనేక పట్టణముల నుండి, యెరూషలేములో ఉన్న అనేక పల్లెటూర్ల నుండి వాళ్ళు శుద్ధీకరణ ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రతువులు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, శుద్ధీకరణ ఆచారాలు కానివ్వండి, అవన్నీ తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే పస్కా పండుగ ఇంకా కొంచెం వారం రోజులు ముందుగానే వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. పస్కా పండుగ ఎప్పుడు ఆచరిస్తారంటే వీళ్ళు నీసాను మాసంలో 14వ రోజున దాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ఈ 14వ రోజున ఆచరించిన వెంటనే వాళ్ళు పులియని రొట్టెల పండుగ వాళ్ళకి దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ 14వ రోజున ఆచరించేటువంటి ఈ యొక్క పస్కా పండుగకు కావలసిన బలి పశువును వాళ్ళు ఏం చేస్తారంటే నీసాను మాసంలో 10వ తారీఖున దాన్ని ఎంపిక చేస్తారు. అంటే నీసాను మాసములో మొదటి నెలలో 10వ తారీఖున పస్కాకు వధించవలసిన గొర్రె పిల్లను ప్రతి కుటుంబం ప్రత్యేకపరుస్తుంది, అంటే సిద్ధపాటు చేసుకుంటుంది. ఈ 10వ తారీఖుననే యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేములోకి ఆయన గాడిద పిల్లనెక్కి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి వైపు ఆకర్షించబడ్డారట? యేసు వైపు ఆకర్షించబడ్డారు. ఎవరిని వదిలేశారు? అక్కడున్న క్రతువులు, శుద్ధీకరణాచారం పక్కన పెట్టి యేసు దగ్గరికి వచ్చి యేసుకు జయమని పాడడం మొదలెట్టారు. వస్త్రాలు పరిచారు, జయమని అరుస్తూ ఉన్నారు, ఖర్జూరపు మంటలు పట్టుకున్నారు. వీళ్ళు ఎవరు ఈయనంటే మతము కన్నా యేసయ్యే వీళ్ళని ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూడండి, మతమునకును యేసయ్యకును ఎప్పుడు గొడవే. మతమేమో ఆచారము చేయమంటుంది, యేసు ప్రభు ఏమో ఆచరణ చేయమంటాడు. ఎప్పుడు శాస్త్రులకు, పరిసయ్యులకు, యేసయ్యకి ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉండేది? గొడవ జరుగుతూనే ఉండేది, వాగ్విధ్వం జరుగుతూనే ఉండేది. ఎప్పుడు కూడా ఒకరినొకరు తర్కిస్తుకుంటూనే ఉండేవారు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఏమో ఆచారం చెబుతూ ఉండేవారు, యేసయ్యేమో అది కాదు, ఎలాగో కాదని ఆయనేమో తిరస్కరిస్తూ ఉండేవాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే దేవుని బిడ్డలారా, తీయండి, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయంలో కొద్దాం ఒకసారి. 1 నుంచి 9 వచనాలు చదివితే గనక, ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారు. వారు ఎందు నిమిత్తము? పెద్దల పారంపర్యాచారమును ధిక్కరించుచున్నారని, తిరస్కరించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారమును బట్టి నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని చెబుతూ అక్కడ ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడండి. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. యేసుప్రభు వారి శిష్యులు వారు వస్తూ భోజనానికి టైం అయిపోయిందని చెప్పి చేతులు కడుక్కోకుండా వాళ్ళు భోజనం చేస్తున్నారు. మన దేశంలో కూడా అంతే కదండి, మన సాంప్రదాయం కూడా అంతే కదా. మనం భోజనం చేసే ముందు ఖచ్చితంగా ఏం కడుక్కుంటాం? చేతులు కడుక్కుంటాం. మరి వీళ్ళకి ఆకలేసిందో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చారు, ఒక ఇంట్లోకి వచ్చారు, ఇంట్లోకి రాగానే చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఈ భోజనం చేస్తున్న వీరిని శాస్త్రులు, పరిసయ్యులు చూచన్నారు, అదేంటి, నువ్వు బోధకుడువు కదా, నువ్వు ధర్మశాస్త్రమును బాగా ఎరిగిన వాడువు కదా, నీ శిష్యులేంటి మన ఆచారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు? చేతులు కడుగు కొనకుండగానే వాళ్ళు ఏం చేస్తున్నారు?
అంటే మన పెద్దల పారంపర్య ఆచారాన్ని మీరు గౌరవించడం లేదు, దాన్ని మీరు తిరస్కరిస్తున్నారని యేసును ప్రశ్నించారు వీళ్ళు. వెంటనే యేసయ్య అన్నారు, అది కాదు నాయనా, మీరు చేస్తున్న పని ఏమిటంటే పెద్దల పారంపర్య ఆచారం అని చెప్పి మీరు నిజముగా దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమిటంటే దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా తల్లి అయినా తండ్రి అయినా ఉంటే గనక దేవుని లేఖనం ఏమని చెబుతుందంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి, ఘనపరచాలి, సన్మానించాలి, వారిని మనం ఎలాగూ చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆజ్ఞ. మీ పారంపర్య ఆచార ప్రకారంగా మీరేం చేస్తున్నారంటే మీ తల్లిని తండ్రిని సన్మానించకుండా, మీ తల్లికి తండ్రికి ఏది ప్రయోజనమో అది చెయ్యకుండా, మీ తల్లికి తండ్రికి ఏది కావాలో అది ఇవ్వకుండా మీరేం చేస్తున్నారంటే మా తల్లికి తండ్రికి ఏదైతే కావాలో అది దేవత అర్పితమని చెప్పి మీరు దానికి సమర్పిస్తున్నారు. అలాగూ సమర్పించడం ద్వారా మీ తల్లిదండ్రుల యొక్క అవసరత తీరిందని మీరు అంటున్నారు. ఇలాగూ చేయడం దేవుని యొక్క ఆజ్ఞను నిరర్ధకము. యేసుప్రభు వారు శాస్త్రులకి పరిచయం చెప్పిన మాట ఏంటంటే నీ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు నువ్వేమో భోజనం పెట్టడం లేదు, చచ్చిపోయాక మాత్రం ఏం పెడుతున్నావు, పిండాలు పెడుతున్నావు. నీ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడేమో వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళవు, చనిపోయిన తర్వాత పాలరాతితో సమాధి కట్టిస్తున్నావు. నీ తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఉన్నావా బాగున్నావా అని పరామర్శించవు. నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నీ గొప్ప కోసం ఊరోళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం అంటే అందరి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తున్నాం. యేసుప్రభు వారు ఈ మాటలే చెప్తున్నాడు. చాలామంది దినాల్లో బిడ్డలారా బ్రతుకున్న తల్లిదండ్రులను పట్టించుకోరు, కానీ చనిపోయిన తర్వాత ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు, పోస్టర్లు వేస్తారు, ఫేస్బుక్లో పెడతారు. ఏమని పెడతారంటే నాన్న నువ్వు లేకపోతే మాకు బ్రతికే లేదు. బతుకుండగా బండబూతులు తిట్టాడు, బతుకుండగా కాలుతో తన్నాడు, బతుకుండగా బాగున్నావు నాన్నని పరామర్శించింది లేదు. చిన్నప్పుడు వాడిని పెంచి పెద్ద చేసి గొప్పోడిని చేస్తే వీడి రెక్కలు వచ్చి మొక్కలు వచ్చిన తర్వాత 10 రూపాయలు ఎట్టి వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళిన పాపాన లేదు. ఇప్పుడు అంటాడు మా నాన్న అంత గొప్పోడు ఇంకొకడు లేడు. ఎప్పుడు చనిపోయిన తర్వాత మా అమ్మ అంత గొప్పది మరొకరు లేదు. ఎప్పుడు చనిపోయిన తర్వాత. అందుకే ప్రభు అంటాడు రే బ్రతికుండగా మీ అమ్మని మీ నాన్న పట్టించుకోమని లేఖనం చెప్తుంది, బ్రతికుండగా మీ అమ్మని నాన్నే ఘనపరచమని దేవుని లేఖనం చెప్తుంది. బ్రతికుండగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కనుక నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమనుంది, సన్మానించమని ఉంది. బ్రతికుండగా తండ్రిని కొట్టేశావు, బ్రతికుండగా తండ్రికి తిండటలేదు, బ్రతికుండగా తండ్రి యొక్క ముఖాన్ని చూడలేదు. చనిపోయిన తర్వాత తండ్రికి పాలరాతితో విగ్రహం గడితే ఎంత, పాలరాతితో సమాధి గడితే ఎంత, ఊరందరికి పిలిపించుకుని నీవు భోజనాలు పెడితే ఎంత. వేమన్ గారు అన్నాడు పితరులను తలబోసి పిండము పెట్టే గాడిదలారా పియ్య తినడి కాకి పితరు నుండి ఎట్లా అయ్యారా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు శాస్త్రులు పరిచయలతో చెప్తున్న మాట ఏంటంటే బ్రతికుండగా నీ తల్లిని నీ తండ్రిని పట్టించుకోకుండా నువ్వేమంటున్నావంటే నా తల్లికి తండ్రికి కావలసినదంతా కూడా దేవతార్పితము అని అంటే వాళ్ళ అవసరాలు తీరతాయా, తీరవు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆచారము మీరావని మా శిష్యుల దగ్గర ఆచారం మీరావని నువ్వు అంటున్నావు. ఈ ఆచారము చేయడం వల్ల నువ్వు ఏకంగా దేవునాజ్ఞనే నిరర్థకం చేసావు. ఇప్పుడు చెప్పమన్నాడు, దేవునాజ్ఞను నిరర్థకం చేయడం గొప్పదా, పారంపర్య ఆచార్యం నిరర్థకం చేయడం గొప్పదా అని అడిగాడు. వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడు చూసినా శాస్త్రులకి పరిచయులకు యేసయ్యకి ఎప్పుడు కూడా ఎలా ఉండేదట, పచ్చగడ్డేస్తే బగ్గుమంట, ఎప్పుడు వ్యతిరేకమే. మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే కనుక దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని 7 మార్లు తిట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు వేషధారులు, పైకొకలాగా లోపలొకలాగా ఉండేవారు. మీరు సున్నం కొట్టిన సమాధులు, పాత్రలను మీరు పైన కడుగుతారు కానీ లోపల కడిగేవారు
కారు అని చెప్పి 23వ అధ్యాయములు అంతా కూడా శాస్త్రుల కోసం పరిసయ్యుల కోసం యేసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళిద్దరికి మతానికి యేసయ్యకు తేడా ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మతము బయట శుద్ధి కోరుకుంటుంది, కానీ నా యేసయ్య పై రూపాన్ని చెడుడు అంతరంగిక శుద్ధిని కోరుకుంటాడు. మతం ఏమి కోరుకుంటుందంటే, మనం ఏ పనులైతే చెయ్యలేమో ఆ పనులను మనతో చేయించడానికి అది మనల్ని పురుగొల్పుతుంది. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే, మనం ఏ పనులైతే చేయగలమో ఆ పనులనే మనతో చేయించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మతము మనము దేవుని దగ్గరకు చేరడానికి అనేకమైన ఆటంకాలు ఏర్పాటు చేస్తుంది. మీరు చూడండి, పాత నిబంధన కాలంలో దేవాలయంలోకి వెళ్ళాలంటే స్త్రీలకు ఒక ఆవరణం ఉంటుంది. ఆ స్త్రీలను దాటి పురుషులు వెళ్ళే ఆవరణము మరొకటి ఉంటుంది. ఆ పురుషుల్లో కూడా లేవీలన్న వారు దాటబడి వెళ్ళేటువంటి మరొక ఆవరణం ఉంది. ఆ లేవీలో నుంచి యాజకులు దాటి వెళ్ళే మరొక ఆవరణం, మరొక స్థలం ఉన్నది. ఈ యాజకులు మించి ముందుకు వెళ్ళడానికి ప్రధాన యాజకుడికి మరొక స్థలం ఉన్నది. అంటే స్త్రీలకు ఒక అడ్డు, స్త్రీల నుంచి పురుషులకు ఒక అడ్డు, పురుషుల నుంచి లేవీలకు ఒక అడ్డు, లేవీల నుంచి యాజకులకు ఒక అడ్డు, యాజకుల నుంచి ప్రధాన యాజకుడికి ఒక అడ్డు. ఇన్ని అడ్డులు కల్పించేది ఏదంటే మతము అడ్డులు కల్పిస్తుంది. కానీ నా యేసయ్య ఆ అడ్డులన్నిటినీ కూల్చగలిగిన వాడు నా యేసయ్య ఒక్కడే. మతం ఏమంటదంటే, నీవు దేవుని దగ్గరకు మార్గంలో వెళ్ళాలంటే ఈ పని చేయాలి, ఆ క్రియలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పుణ్యకార్యాలు చేయాలంటది. నా ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇక్కడ చూస్తే మతము కన్నా యేసయ్యే ప్రజలను ఆకర్షించాడు దేవునికి. రెండవదిగా, యేసు ఎవరో మనము నిర్ధారించుకోవాలంటే గనక మన ఊహలు నమ్మదగినది కాదు. మరి ఏది నమ్మదగినదట? లేఖనము నమ్మదగినది. యేసు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన నిజంగా దేవుని కుమారుడేనా, ఆయన నిజంగానే గాడిద పిల్ల మీద ఎక్కువ రావడం నిజమేనా, ఆయన నిజంగా ఇజ్జోత్సడే వస్తున్నాడా, ఆయన నిజముగా రాజుగా ప్రకటించుకున్నాడా, ఆయన నిజముగా దేవుని పక్షంగా వచ్చినవాడా, దేవుని కుమారుడుగా వచ్చినవాడా, ఇవన్నీ మనము గనక జాగ్రత్తగా నిర్ధారించుకోవాలంటే మన ఊహలు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు పనికిరావు. మరి దేన్ని చూడాలి మనం? దేవుని లేఖనాన్ని చూడాలి. 4 గుడ్డోళ్ళు ఏనుగు చూద్దామని వెళ్ళారట. ఊరంతా అడావుడిగా ఉందట. ఊరంతా అడావుడిగా ఉంటే వీళ్ళకు కూడా ఆశ కలిగిందట. మొట్టమొదటిగా ఊళ్ళోకి ఏనుగు వచ్చింది, అందరూ సంతోషంగా, పిల్లలందరూ కూడా చక్కగా చూస్తున్నారు, మనము కూడా ఏనుగును చూద్దామని ఆశ కలిగి ఏనుగు చూడడానికి 4 గుడ్డోళ్ళు వెళ్ళారట. గుడ్డోళ్ళు ఎలా చూస్తారు? చూడలేరు కదా. వాళ్ళకి వినబడద్ది, స్పర్శ ఉంటుంది. మొదటి గుడ్డోడు ఎల్లగాని వెనకాల నుంచి వెళ్ళాడేమో తోకట్టుకున్నాడట. ఏం పట్టుకున్నాడు? వాడు లోపల అనుకున్నాడట, ఓ ఆడికాడ అనుకున్నాడట, ఓహో ఏనుగంటే ఇంతేనా అని అనుకుని వెళ్ళిపోయాడట. పక్కోళ్ళు అన్నట్ట, నేను ఏనుగుని చూసేసాను అన్నాడట. పక్క వచ్చేసాడు. ఇంకొకడు పక్క నుంచి వచ్చి ఏం చేశాడంటే దాని కాలు పట్టుకున్నాడట. ఆడనుకున్నాడట, ఓహో ఏనుగంటే ఇంతేనా అని లోపల అనుకున్నాడట. నేను ఏనుగుని చూసేసాను అన్నాడట. ఈ రైట్ సైడ్ నుంచి వచ్చినాడు, వెళ్ళి సరాసరి దాన్ని చూపట్టుకున్నాడట. వీడు అనుకున్నాడట, ఏనుగంటే ఇంతేనా, నేనేదో అనుకున్నాను అని లోపల అనుకుని వచ్చాడట. ఇంకొకడు 4వ వాడు వెళ్ళి దాన్ని పొట్టట్టుకున్నాడట. వాడు అనుకున్నాడట, ఓహో ఏనుగంటే ఇంతేనా, నేను ఏదో అనుకున్నాడట. వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ ఎక్కడికి వెళ్ళిపోయారు? గుడ్డోళ్ళు ఉండే స్థావరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ జాగ్రత్తగా కూర్చున్నారు. వాళ్ళకి ఎగ్జైట్మెంట్. వీడు చెప్పాలి ఇప్పుడు ఏనుగు ఎలాగుంటుందో. తాకారు కాబట్టి ఒకడికొకడికి చెప్పాలా. మొట్టమొదటిగా తోకట్టుకున్నవాడు అన్నాడంటే, ఎవరికంటారా ఏనుగంటే ఇల్లు అంత ఉంటుంది అన్నాడు, అంత అన్నాడు, ఇది అన్నాడు. ఎంత ఉందో అది చీపురు కట్ట అంత ఉందన్నాడు. ఆడు ఏం పట్టుకున్నాడు? తోక పట్టుకుంటే ఆడికి ఏం కనపడుతుంది? కొండ చీపురు కట్ట అంత ఉందరా, ఏనుగు అంతకంటే ఏముందరా అన్నాడు. ఆడు ఓరేమో చీపురు కట్ట కాదురా, స్తంభంలాగా ఉందన్నాడు. కాలట్టుకున్నవాడు. స్తంభంగా కాదు, చీపురు కట్టలాగా చేటలాగా ఉందన్నాడు. చెవట్టుకున్నవాడు. ఇక ఆఖరిలో తినడరే, చేట కాదు, చీపురు కట్ట కాదు, స్తంభం కాదురా, గోడలాగా ఉందరా ఏనుగు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ 4 కరెక్టా? వీళ్ళ 4 అభిప్రాయాలు కరెక్టా?
ఏనుగంటే చీపురు గట్లాగా ఉంటుందా? ఏనుగంటే స్తంభంలాగా ఉంటుందా? ఏనుగంటే చాట్లాగా ఉంటుందా? ఏనుగంటే గోడలాగా ఉంటుందా? మన ఆలోచనలు, మన థింకింగు, మన అభిప్రాయాలు దేవుణ్ణి నిర్ధారించడానికి సరిపోవండి. దేవుణ్ణి నిర్ధారించాలంటే దేవుని లేఖనమే సరైనది. అక్కడికి వచ్చిన వారందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరై ఉంటాడు ఈయన, ఇంతమంది జనసమూహం వచ్చారు. ఒకడంటాడు ఇతను నజరేతు వాడంట, ఇంకొకడంటాడు ఇతను గలిలయవాడంట, మరొకడంటాడు ఇతను బోధకుడంట, మళ్ళొకడంటాడు ఇతను స్వస్థపరిచేవాడంట. ఎన్నెన్నో అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ అభిప్రాయాలన్నిటికీ లేఖనమే సమాధానం ఇచ్చునుగాక. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది కాబట్టి, ఈయన గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు కాబట్టి ఎక్కడ రాయబడి ఉందంటే దేవుని బిడ్డలారా 118వ కీర్తన 26వ వాక్యం చూద్దాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును నియమించుచున్నాను. చాలండి, ఇది పాత నిబంధన కాలములో మెస్సయ్య వస్తాడు, రాజుగా ప్రకటించుకుంటాడు అని చెప్పడానికి, నిర్ధారించడానికి మొదటి లేఖన భాగం. రెండవది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును ధీరుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భంలో యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఒక ప్రవక్త కింద వాళ్ళు గుర్తించారు, ఒక బోధకుడు కింద గుర్తించారు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు పట్టణానికి, యోదయ పట్టణానికి, యూదులకు తనను తాను రాజుగా పరిచయం చేసుకోవడానికి ఆయన గాడిద పిల్ల ఎక్కి యుద్ధయోత్సుడై పట్టణంలోనికి ప్రవేశిస్తున్నాడు. గుర్రాల మీద వెళితే గనక రాజులు యుద్ధానికి సూచన. ఏ రాజైనా అభిషేకించబడాలి అంటే మొట్టమొదటిగా అతను ఏం ఎక్కాలంటే గాడిదను ఎక్కాలి. అందుకే దావీదు సొలొమోను రాజుగా చేసినప్పుడు, అబ్షలోము తిరగబడినప్పుడు, సొలొమోను రాజుగా చేస్తామని అనుకున్నప్పుడు దావీదు చెప్పిన మాట ఏడో చెప్పమంటారా? నా కంచరగాడిదను తీసుకుని వెళ్ళి తీయండి. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైనా నా సేవకును పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిదను ఎక్కించి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి ఏం చేయాలట? పట్టాభిషేకము చేయాలి. ఒక రాజు అవ్వాలి అంటే గుర్రం ఎక్కితే పట్టాభిషేకము చేయరు. అతను రాజుగా పట్టాభిషేకము చేయబడాలంటే దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా అతను ఏం చేయబడాలంటే గాడిద మీద ఎక్కి వెళ్ళాలి. 8వ వచనం చదవండి. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనాయాను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేశాను. దేవునికి స్తోత్రం. గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడంటే ఏం చేయబడుతున్నాడు అనమాట? రాజుగా అభిషేకము చేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రభువారు గాడిద పిల్ల ఎక్కి ఒలీవల కొండ మీద నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు కాబట్టి, ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు కాబట్టి ఆయన హోసన్నా, హోసన్నా అనండి, గట్టిగా చెప్పండి. హోసన్నా అనే మాటకు అర్థం ఏమిటంటే సేవ్ అస్ నౌ, డెలివర్ అస్ నౌ. ఇప్పుడే మమ్మల్ని రక్షించయ్యా,
ఇప్పుడే మమ్మల్ని కాపాడయ్యా అని అర్థం. దానికి ఏమని రాశారంటే జయము అని రాయబడి ఉన్నది. బిడ్డలారా, యేసు ప్రభువు వారు గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడంటే యెరూషలేము పట్టణమునకు యూదులకు ఆయన మెస్సయ్యగా రాజుగా పట్టాభిషేకము చేయబడి వస్తూ ఉన్నాడు. రెండవదిగా గాడిద పిల్ల ఎప్పుడు ఎక్కుతారంటే దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళితేనేమో గుర్రాలు ఎక్కుతారు. సమాధానము అంటే పీస్ ఒప్పందం, పీస్ ట్రీట్ జరిగితే కనుక గాడిద పిల్లని ఎక్కి వస్తారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఒకడు ఉన్నాడు, మూర్ఖుడు ఒకడు ఉన్నాడు. ఆడి పేరేం పేరంటే నాబాలు. గొర్రె బొచ్చు కత్తిరించు దినమున దావీదు వాళ్ళ పన్నోళ్ళు పంపిస్తాడు. అయ్యా బాబు, నీ గొర్రె మందలు మేము ఇక్కడ ఉన్నప్పుడు మేమందరం కాపలా కాసాం. సింహాలు వస్తే సింహాలను బెదరగొట్టాం, తోడేళ్ళు వస్తే తోడేళ్ళను బెదరగొట్టాం, ఎలుగుబంట్లు వస్తే ఎలుగుబంట్లు బెదరగొట్టాం. మేము నీ మందంతా కూడా చాలా జాగ్రత్తగా కాపలా కాసాం. ఒక్కటి కూడా గొర్రెపిల్ల పోలేదు, ఒక్కటి కూడా ఈసిపోలేదు. మేము చాలా జాగ్రత్తగా మీ మంద వాళ్ళని, మీ కాపర్లు మేము కాపాడామయ్యా. నువ్వు ఎలాగూ ఉన్నె కత్తిరిస్తున్నావు కదా, బొచ్చ కత్తిరిస్తున్నావు కదా, ఇది నీకు పండగ కదా, నీకు లాభం వచ్చేది కదా, దయచేసి మాకు కొంత ఆహారం పంపించయ్యా మా వాళ్ళకని చెప్పి దావీదు కొంతమందిని పంపించాడు. ఆ రాత్రి అన్నాడు, తాగును మత్తులు అన్నాడు, ఎవడరా దావీదేవుడు, తన యజమాని మీద తిరగబడి పోయిన వాళ్ళు అందరూ చాలామంది దాసులు ఉన్నారు సౌలుకి. అందులో ఈడొకడా నోటికి వచ్చినట్టు మాట, నేనెందుకు ఇవ్వాలా, ఇది నా కష్టార్జితం కదా, నేనెందుకు వాడికి ద్రాక్షారసం ఇవ్వాలి, నేనెందుకు రొట్టెలు ఇవ్వాలి, నేనెందుకు అంజూరపు అడలు నేనెందుకు పంపించాలి, ఇది నా కష్టార్జితం కదా, ఇది నా ఆస్తి కదా, నేనెందుకు వాడికి పంపించాలి అని చెప్పి దావీదుకి వచ్చిన దాసులతో కౌరు పెట్టించాడు. వెళ్ళి దావీదు దగ్గర చెప్పారు వీళ్ళందరూ. దావీదు సైన్యాన్ని వేసుకుని ఉగ్రుడై గుర్రం ఎక్కి కత్తులు పట్టుకుని కొంతమంది సైన్యాన్ని వేసుకుని నాబాల్ని చంపేద్దామని వచ్చేస్తున్నాడు. ఎవరో అమ్మగారికి చెప్పారు, అబీగయలకి చెప్పారు. ఈడెవడంటే ఆ మందలు కాసిన వాళ్ళు ఒకడు. అబీగయలు పక్క పిలిచాడమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా అన్నాడు. ఏం జరిగింది నాయన అని అడిగింది. ఏం జరిగిందంటే, వేటమ్మా మేము అక్కడ ఉండగా ఒక్క గొర్రె పోకుండా, మాకు ఎలాంటి ప్రాణిహాని జరగకుండా, శత్రువులు మమ్మల్ని కొట్టకుండా దావీదు అతని వెనకాల ఉన్న 500 మంది మమ్మల్ని చుట్టూరు రాత్రి పగలు కాపలా కాశారమ్మా. దావీదు చాలా మంచి బుద్ధి గెలవాడమ్మా, మంచి మనసు గెలవాడమ్మా. మాకు ఎలాంటి హాని జరగకుండా, మన గొర్రెలకు ఎలాంటి హాని జరగకుండా దాని చుట్టూ మా చుట్టూ కంచెలాగా రాత్రి పగలు కాపలా కాశారమ్మా. అలాంటి వాడు గత రాత్రి మీరు బొచ్చి కత్తిరిస్తున్నారు కాబట్టి, పండగ కాబట్టి మా వాళ్ళందరికీ భోజనం పంపించమని దావీదు కౌరు పెడితే మన యజమానుడు నోటుకొచ్చినట్టు మాట్లాడాడమ్మా. ఇప్పుడు దావీదు కత్తేసుకోతున్నాడమ్మా. దావీదు చేతుల నుంచి ఎవడిడిపిస్తాడమ్మా? యుద్ధశూరుడమ్మా, మహాబలుడమ్మా, రాజులే దావీదు ముందు మోకరిల్లారు కదమ్మా. ఈడెంతమ్మా, మన యజమానుడు ఎంతమ్మని ప్రాధేయపడ్డాడంట అబీగయల దగ్గర వచ్చి. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందా నాయనా, దావీదు ఏమడిగాడు నాయనా అని అందట. ఏమడిగాడటమ్మా? పలానా ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా వేయండి అయ్యా, ఇంకా వెండి బంగారము కూడా పెట్టండి అయ్యా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే గుర్రం ఎక్కి వెళ్ళలా, గాడిదనెక్కి వెళ్ళిందట. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం చదవండి. అబీగయలు దావీదును కనుకొని గార్దబవ మీద నుండి త్వరగా, దేవునికి స్తోత్రం, గార్దబము అన్నా గాడిదన్నా, ఈవిడ గాడిద ఎక్కి వచ్చిందంటే ఏంటి సార్, దాని సందర్భం ఏంటి? సమాధానముతో వచ్చాను బాబు, కొట్టక బాబు అని దాని అర్థం. గాడిద పిల్లను ఎక్కావంటే దేనికి సాదృశ్యం అన్నమాట. ఇప్పుడు యేసయ్య గాడిద మీద ఎక్కి వస్తున్నాడంటే పట్టణానికి ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు? అదే లూకా సువార్తలు చెప్పింది. తీయండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం తీయండి. 41, 42, 43, 44 వచనాలు చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. చాలా అక్కడ దాకా ఆగండి, తర్వాత చూద్దాం.
ఇప్పుడు యేసయ్య గాడిదనెక్కి వస్తున్నాడు అంటే, గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు అంటే కనుక మొట్టమొదటి యొక్క అర్థం ఏమిటంటే ఆయన పట్టాభిషక్తుడై రాజై ఆ పట్టణానికి వస్తూ ఉన్నాడు. రెండవది ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆయన సమాధానం ఇవ్వడానికి గాడిద పిల్లనెక్కి యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ఈ రెండిటిని వీళ్ళు ఏం చేశారంటే తిరస్కరించారు. నువ్వు మాకు రాజువు కాదు అన్నారు, నీ సమాధానం మాకు అక్కర్లేదన్నారు వాళ్ళు. అందుకనే యోహాను రాసిన ఆ సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన మాట అంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయనను వారు అంగీకరింపనైరి, అంటే అంగీకరింపలేదు. ఆ పట్టణమునకు సమాధానం ఇద్దామనుకున్నాడు, యూదులకు రాజుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. వారు అంగీకరించలేదు, వారు సమాధానము కోరలేదు. కాబట్టి ప్రభు ఏమనంటే ఆ పట్టణమును చూచి ఆయన ఏడ్చాడట. ఆ పట్టణమును చూచి ఏడ్చాడంటే యేసు ప్రభు వారు. దేవుడు నివాసం ఉన్న పట్టణం, ప్రపంచ గతికి అనగా ప్రపంచానికే నాభిలాగా సెంటర్లో ఉన్న పట్టణం, ప్రపంచం యొక్క స్థితిగతులు మార్చిన పట్టణం, ఈ ప్రపంచంలో ఆత్మీయతకు కేంద్రముగా ఉన్న పట్టణం. ఇంకొక మాటలో చెప్పాలంటే షెకేనా మేఘము ఆ మందసం మీదకు దిగి వచ్చినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. ఆ పట్టణమే గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడైనా నువ్వు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నీవు గుర్తించిన నీకు ఎంతో మేలు. నువ్వు గుర్తించడం లేదు కాబట్టి నువ్వేమైపోతావంటే నీ పట్టణంలో ఉన్న నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా నేల కొరిగిపోతారా. నీ పట్టణము నాశనం అయిపోతుంది, నీ ప్రాకారాలు పడగొట్టబడతాయి, నీ నేల నాగడి చాలవలే దున్నపడతాదని ఆ పట్టణమును చూచి యేసయ్య ఏడడం ప్రారంభించాడట. దేవుని బిడ్డలారా, ఆ పట్టణ సంగతి గతి ఏమైందో చెప్పమంటారా? యేసయ్యను తిరస్కరించారు. యేసయ్యను నమ్ముకోమంటే నమ్ముకోలేదు, రక్షకుడిగా అంగీకరించలేదు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, మరలా నువ్వు రక్షించబడాలి అంటే కనుక 44వ వచనంలో మనం చూస్తాం, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పేంత వరకు కూడా మీరెవ్వరు కూడా రక్షణ పొందరని చెప్పాడు. బిడ్డలారా, యేసయ్య చెప్పిన రీతిగా AD 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ ఆ యెరూషలేము దేవాలయము చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు. మేము పన్నులు కట్టాం, మేము దేవుని బిడ్డలం, మేము తల వంచమని తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటును అణచడానికి రోమా నుంచి వ్యాస్పేసి అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. వ్యాస్పేసియస్ చక్రవర్తి వచ్చి దాని చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు. ఆ ముట్టడి దెబ్బ కట్టిన తర్వాత రోములో నీరో మీద ఎవరో వచ్చి దండెత్తుతున్నారని తెలిసినప్పుడు స్పెయిన్ గవర్నర్ గల్బా అనేటువంటి వ్యక్తి ఆ రోముకు వచ్చి నీరో మీద యుద్ధము చేస్తున్నాడని తెలిసినప్పుడు వ్యాస్పేసియస్ అతను వెళుతూ ఏం చేశాడంటే తన కొడుకైన టైటస్కి బాధ్యత అప్పగించి అతను రోమ్ వెళ్ళి చక్రవర్తిగా మారిపోయాడు. ఆ గల్బాను ఓడించి ఆ రాజ్యాన్ని హస్తగతము చేసుకొని అతను చక్రవర్తిగా మారాడు. ఆ వెళుతూ తన కుమారుడైన టైటస్కి ఈ యెరూషలేము పట్టణం గురించి అప్పగించాడు. యెరూషలేము పట్టణము చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు. ముట్టడి దెబ్బ కట్టిన తర్వాత అన్నాడు, ఎవరైనా మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే, ఎవరైనా ఇక్కడి నుంచి పోవాలంటే మీకు 20 రోజులు టైం ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడే ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారంటే ఆ యెరూషలేము పట్టణమును వదిలిపెట్టి రోమా చక్రవర్తి ఇచ్చిన అవకాశాన్ని చేత పట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి క్రైస్తవులకి యూదులకు వైరుధ్యము లేదంటే వైషమ్యము ప్రారంభించబడింది. ఈ యూదులు అన్నారు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి వాళ్ళు ముట్టడి దెబ్బ కట్టినా కానీ వాళ్ళు చాలా బలంగా పోరాడడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ పట్టణములకు వెళ్ళే నీళ్ళు ఆపేశారు, పట్టణములకు వెళ్ళే ఆహారం ఆపేశారు, పట్టణంకి వెళ్ళే ప్రతిదీ ఆపేశారు. లోపల పిల్లలు తినడానికి, కుటుంబాలు తినడానికి తిండి లేక దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు భార్య ఏమీ తినడానికి లేక దిగంబురాలై పిచ్చిద ఈదుల్లో తిరిగి ఆకలికి చచ్చిపోయింది.
పిల్లలు తినడానికి తిండి లేక చాలా భయంకరమైన శోధనలోకి వచ్చారు. ఈ లోపల టైటస్ చక్రవర్తి ఇచ్చిన గడువు తీరిపోయింది. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టారు, లోపలికి వెళ్ళారు. బిడ్లారా, యేసయ్య చెప్పిన ప్రవచనం నెరవేరింది, యేసయ్య చెప్పిన మాట నెరవేరింది. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశారు. ఆ రోజట చరిత్రలో ఏ ప్రపంచ యుద్ధంలో కారని రక్తమట యెరూషలేము వీధుల్లో కారిందట. గుర్రపు డెక్కలు ఆ వీధుల్లో నడుస్తున్నప్పుడు గుర్రపు డెక్కలట రక్తపు ఏరులో మునిగిపోయినాయట. చిన్నపిల్లలను తీసుకువచ్చి బండకేసి కొడితే తలకాయ పుచ్చగాయలా పగిలిపోయేదట. 9 నెలల గర్భిణి ఉన్న స్త్రీది దగ్గరకు తీసుకుని వచ్చి, దేవుని బిడ్డలారా, ఆమె గర్భాన్ని చీల్చి పిండాన్ని బయటకు తీసి ముందు పిండము యొక్క తల నరికి అప్పుడు తల్లి తల నరికేవారట. యవ్వనస్తులను వస్త్రాలు ఇప్పి చెట్లు కట్టేసేవారట. ఇంటర్నేషనల్ మార్కెట్లో యూదులను బానిసలుగా అమ్మేశారు. అప్పుడు దేవాలయమును టైటస్ చక్రవర్తి కాల్చిపారేశాడు, ఇటక మీద ఇటక లేకుండా చేసేశాడు. ఆ దేవాలయం మీద ఒక్క రాయి కూడా నిలవకుండా దోసేశాడు. దాని వెండి, దాని యొక్క బంగారం, దాని పాత్రలను తీసుకుని రోము పట్టిపోయాడు. కొన్ని ఇటకలు కూడా రోము పట్టిపోయాడు. యేసయ్య ఏడ్చిన 43 సంవత్సరాలకి 47 సంవత్సరాలకి AD 70లో మొత్తం నాశనం అయిపోయింది. నేను మీ రాజుని, ఇదిగో సమాధాన వర్తమానం తెచ్చాను, నన్ను నమ్మండి అంటే ఆయన సిలువేశారు. నమ్మండి అంటే తిరస్కరించారు. యేసయ్య పట్టణాన్ని చూసి ఏడ్చాడు. యెరూషలేము పట్టణం బాహ్యానికి సుందరంగా ఉంది, కానీ లోపల తమ రాజును అంగీకరించకుండా, సమాధానకర్తను అంగీకరించకుండా తిరస్కరించారు. కాబట్టి వాళ్ళ పతనం అయిపోయారు. AD 132వ సంవత్సరంలో మరొక రోమా చక్రవర్తి ప్రాకారాలు పడగొట్టి ఆ యెరూషలేము పట్టణాన్ని నాగలితో దున్నేసాడికి, ఏమీ పనికి రాకుండా చేయడానికి నాగలితో దున్ని బారేశాడు. అప్పుడు ప్రపంచం నలుమూలలకి చెల్లా చెదురైపోయారు ఇశ్రాయేలీలు. ఎందుకో చెప్పమంటావా? రాజుగా వచ్చిన వాడిని వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు. బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అభిప్రాయాలు కాదు, లేఖనమే యేసయ్య గురించి చెప్పటములో నమ్మదగినది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అని చెప్తే మీరు ఎవ్వరూ వింటలేదు. ఇంకా టైం ఉందిలే అంటున్నావు, మా పిల్లలకి ఇంకా టైం ఉంది అంటావు. అంటే నీ కొడుకు బయటికి వెళ్ళి చెడిపోతే నీకు హ్యాపీ. నీ కొడుకు బయటికి వెళ్ళి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత బయటికి వెళ్ళి చెడు తిరుగులు తిరిగి అందరితో అల్లరి మొక్కలతో తిరిగి నువ్వు తిరిగి చక్కగా వాడు సిగరెట్ కాల్చి గంజాయి పీల్చుకుని చక్కగా ఆనందంగా గెంతులు వేస్తే నీ కూతురు బయటికి వెళ్ళి బాగా బయట తిరిగితే నీకు ఆనందం. కానీ దేవుళ్ళో ఉండి రక్షణ పొంది నీతిగా యథార్థతగా బతికితే నీ కూతురు నీకు ఇష్టం లేదు, నీ బిడ్డలు నీకు ఇష్టం లేదు. నేనంటున్నాను, ఎవడో రక్షణ పొందకుండా, రక్షణ పొందిన వాళ్ళు ఒకడు 99 మందిలో 100లో ఒకడు ఎవడో చెడిపోవచ్చు గాక, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడిని ఏదో ఒక టైంలో నా ప్రభు మరలా తీసుకొని తన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు, తన మందిరంలో నిలబెట్టుకుంటాడు, తన బిడ్డగా నిలబెట్టుకుంటాడు. తన రక్తము ఆ బిడ్డ మీద ఉంది కాబట్టి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అలా కుటుంబం వైపు చూసి దేవుడు ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఎంతోమంది కుటుంబాలు చూసి యేసయ్య ఏడుస్తున్నాడు. మూడవది, దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏం చెప్పాను చెప్పండి? మతము కన్నా యేసయ్య వారిని ఆకర్షించాడు. రెండవదిగా మన అభిప్రాయము కన్నా లేఖనమే నమ్మదగినది. మూడవది, పరిశీలించుట కంటే ప్రభువుని వెంబడించుట ముఖ్యం. మళ్ళీ చెప్పండి, మీరు అందరూ చెప్పండి. పరిశీలించుట కంటే ప్రభువుని వెంబడించుట ప్రాముఖ్యము. ఆ వచ్చిన గుంపుల్లో దేవుని బిడ్డలారా 4 రకాలైన గుంపుళ్ళు ఉన్నారు, అంటే గ్రూపుల వారు ఉన్నారు. మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే శిష్యులు, యేసయ్య వెనకాల వచ్చిన శిష్యులు. రెండవ గ్రూపు వారు ఎవరంటే దేవుని బిడ్డలారా 17వ వచనంలో ఉంటారు. చదవండి, వాళ్ళు ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం.
ఆయనను లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చారు. ఈ గ్రూపు వాళ్ళు ఎవరంటే బేతనీలో యేసు ప్రభువారు లాజరుని లేపుతుండగా ప్రత్యక్ష సాక్షులుగా చూచినటువంటి గుంపు వారు వీళ్ళు, గ్రూపు వారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. 18వ వచనం చూడండి, మూడవ గ్రూపు. అందుచేత ఆయన జనులు విని ఆయనను ఎదుర్కొన. ఈ మూడవ గ్రూపు వారు ఎవరంటే ఈ ప్రత్యక్షంగా చూచిన వారు చెప్పగా విని సాక్ష్యము విన్నవారు, వీళ్ళు వెనకాల వచ్చిన వారు మూడవ గ్రూపు వారు. నాలుగో గ్రూపు వారు ఎవరంటే దేవుని బిడ్డలారా 19వ వచనం ఉన్నాడు, శాస్త్రులు పరిసయ్యులు. 4 గ్రూపుల వారు ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు ఇంకో గాడిద కూడా ఉంది. స్తోత్రం కలుగునగాక. చెప్పండి, ఎవరున్నారండి? గాడిద కూడా ఉందండి. 3 గ్రూపుల వారు అక్కడ జరుగుతున్న సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ 3 అరిచారు, గోలబెట్టారు, కేకలేశారు, ఓసన్నా జయమన్నారు, ఎవడు దారి నడిపోయాడు. కానీ ఒక గ్రూపు వారు మాత్రమే యేసయ్యను వెంబడించారు. ఆ వెంబడించిన గ్రూపు ఎవరంటే శిష్య బృందము మాత్రమే వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. పండగలకు వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, స్వస్థతల కొరకు వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, మేలు కలగాలి, అప్పులు తీరాలి, మాకు అది జరగాలి, ఇది జరగాలని వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. క్రీస్తుకు శిష్యుడిగా మారిన వాడే క్రీస్తుని వెంబడిస్తాడు. స్తోగినా జరగపోయినా, ఉన్నా లేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సత్యవంతుడు. ఆయన దేవుని దగ్గర తీసుకెళ్తాడు. ఇహమందును పరమందును ఆయన ఒక్కడే దేవుడని నమ్మిన వారు మాత్రమే యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళతారు. స్తోత్రం కలుగునుగాక. శిష్యుడు అనగా తన యజమానుడు వెనకాల విడువక వెంబడించువాడు, విసుగక పనిచేయువాడు, విసుగక విధేయత చూపువాడు. యేసు శిష్యుడిగా మారాలి అంటే విసగకుండా ఆయన కొరకు పనిచేస్తారు. యేసు శిష్యుడిగా మారినవాడు విడవకుండా ఆయన వెనకాల నడుస్తాడు. యేసు శిష్యుడిగా మారినవాడు ఆయనకు ప్రాణము పోయేంతగా విధేయత చూపుతారు. వాళ్ళు మాత్రమే అరిచారు, కేకలు పెట్టారు, వస్త్రాలు వదిలిపెట్టారు, ఖర్జూరపు మట్టలు పాడేశారు, ఎవరి దారిన వాళ్ళు పోయారు. కానీ శిష్య బృందము మాత్రం యేసయ్య వెనకాల వెళ్ళింది. ఆ 12 మంది కంట పరలోకములో సింహాసనాలు వేసి దేవుడంట గొప్ప ఆధిక్యత ఇస్తాడట బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మిగిలిపోయిన మరొక అద్భుతమైన జంతువు ఏదంటే గాడిద. చెప్పండి, ఏది? గాడిద. చిన్న పిల్ల, దాని ముందు ఎవరు ఎక్కలేదట. అది ఎంత సహనం కలిగి ఉంటుందో చూడండి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మొట్టమొదటి కంప్లైంట్ చేయాల్సింది ఎవరంటే గాడిదే కంప్లైంట్ చేయాలి. అంతలో అవార్డు మనిషి అంత పెద్దోడు నా మీద ఎక్కేసాడు, నేను ఏం మోయగలను అనాలి. గాడిద పిల్ల మీదకి ఎక్కడు కదా యేసుప్రభు వారు. మన వాళ్ళు ఇంకోలా కూడా చెప్తారు, గాడిద మీదకి ఎక్కాడు కాబట్టి గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది అంటారు. మరి అదే గాడిద కంప్లైంట్ చేయాలా? ఏమైనా కంప్లైంట్ చేయాలా? అయ్యి బాబు, నువ్వు చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నావు, నేనేమో గాడిద పిల్లనే, నేను ఎలాగ మోయగలను, నువ్వు నా మీదకి ఎలాగెక్కావు అని అనాలి. కానీ అనలేదు. ఎందుకు అనలేదు చెప్పమంటావా? జకరియా 9:9 అంది, ఇదిగో నీ రాజు గాడిద పిల్లనెక్కి ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చుచున్నాడు. మరి ప్రవక్త అయిన జకరియా చెప్పినటువంటి ఆ గాడిద పిల్ల ఎవరో కాదయ్యా, ప్రవచనములో ఉన్న గాడిద పిల్లలు నేనే అని తను సముదాయించుకుని యేసయ్యను మోయడానికి చాలా ఇష్టపడిందట. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను బిడ్డ, బాధపడుకో. చిన్నదానమైనా పెద్దదానమైనా, ఓపుకున్నా లేకపోయినా, నీ శరీరం సహకరించిన, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, కంప్లైంట్ చేయకుండా ప్రభువుని కనుక నువ్వు మోస్తే, కంప్లైంట్ చేయకుండా ప్రభువుని నీ కుటుంబము మోస్తే, యేసయ్య నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు,
అని నువ్వు కంప్లైంట్ చేయకుండా యేసయ్యను గనక నువ్వు మోయగలిగితే సర్వలోకములో కాదు కానీ నీ కుటుంబములో నిన్ను దేవుడు బహుగా హెచ్చిస్తాడు. నీ సంఘములో దేవుడిని హెచ్చిస్తాడు. నీ గ్రామములో దేవుడిని హెచ్చిస్తాడు. ఎందుకో చెప్పడం, నువ్వు సాక్షాత్తు పరమ తండ్రి అయిన దేవుణ్ణే మోస్తున్నావు బిడ్డ. అట్ట ఆధిక్యత, గాడిద పిల్ల లాంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసు రాజు రాజుల రాజై